ముఖ్యంగా దీంట్లో నేను మీ దృష్టికి తీసుకొచ్చేది యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో, అలాగే నెలకి మనకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు ఇవ్వగల మన పేరుతో నిరుద్యోగ భృతి ఇవ్వాలనేది ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. బాబు వస్తేనే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను. రెండోది 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో మీకు ఇచ్చే బాధ్యత నాది అని మరొకసారి మీకు అందరికీ హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది, చాలా స్పష్టంగా జనవరి 1, 2025 మేము ఇస్తాం. సో ప్రభుత్వ ఉద్యోగంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. మొట్టమొదటిసారి మా తమ్ముళ్ళకి, మా యువతకి ఒకటే హామీ ఇస్తున్నా. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముడు, జాబ్ క్యాలెండర్ నుంచి ఆల్రెడీ చెప్పా, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రికార్డ్ చేసుకో, డేట్ టైం రాసుకో. 2024-25 మధ్య కాలంలో నిరుద్యోగ భృతి పథకం కింద లబ్ధిదారులను గుర్తించారా అని ఎంతమందిని అడిగాము. అసలు దానికి ఈ పథకం అమలు చేయట్లేదని చెప్తున్నారు సార్. పథకం అమలు చేయడానికి, నిరుద్యోగం గుర్తించడానికి ఎంతమంది నిరుద్యోగులు దానికి ఏం సంబంధం అధ్యక్ష? ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు కానీ నిరుద్యోగ భృతి ఎంతమంది ఉన్నారు చెప్పట్లేదు అధ్యక్ష. అసలు ఈ స్టేట్ లో ఉద్యోగాలు లేని నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? మీరు ఎందుకు 9-10 నెలలు ఐడెంటిఫై చేయలేదు? వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? ఈ సంవత్సరం అమలు చేయమన్నారు, ఏ సంవత్సరం అమలు చేస్తారు? ఫస్ట్ ప్రియారిటీ ఉద్యోగ కల్పన ఇప్పుడు చేస్తున్నాం సార్. ఇప్పుడు ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి కాబట్టి ఉద్యోగాలు ప్రతి ఒక్క రోజు కల్పిస్తున్నాం. ఇప్పుడు ఇది ప్రాసెస్ లో ఉంది, తప్పకుండా సభ దృష్టికి తీసుకొని వస్తాం సార్. అలాగే మా మేనిఫెస్టోలో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ గురించి చెప్పామో దాంట్లో 1,10,00,000 మందికి ఎక్కడైతే వాళ్ళు ఏ దాంట్లో నైపుణ్యత ఉంటుందో దానిలో స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా వాళ్ళకు అవకాశాలు కల్పించేదానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం అధ్యక్ష. 2024-25కి గుర్తించారు లేదు చెప్తే అయిపోయింది కదా. 2024-25కి గుర్తించారు లేదు చెప్తే అయిపోయింది కదా. ఇంకా గుర్తించలేదని చెప్పారు కదా క్లియర్ గా. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో మావా.